వెల్కమ్ టు అనదర్ మాడ్యూల్. సో జనరల్గా ఏంటంటే కార్వింగ్ అనగానే చాలామంది ప్లేట్ ప్రజెంటేషన్లో కానీ లేకపోతే ప్లాటర్లో కానీ సలాడ్ డెకరేషన్లో, అది కాకుంటే మనం ఫుడ్తో పాటు గార్నిష్ చేసి పంపించడానికి అని అనుకుంటుంటారు. వీటి ఒక్క చోటే కాదండి, జనరల్గా మనకు పార్టీస్ చేసుకున్నప్పుడు డ్రింక్స్తో పాటుగా, అంటే హోటల్స్లో కానీ బార్లలో కానీ రెస్టారెంట్లలో మనకు సర్వ్ చేసే డ్రింక్స్ ఉంటాయి కదా, ఆల్కహాలిక్ అలాగే నాన్ ఆల్కహాలిక్, లేదా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు జ్యూసెస్ కూడా, వీటిని కూడా మనం గ్లాసెస్కి గార్నిష్లా చేసేసి చిన్న చిన్నగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో దాని కొరకు కూడా మనం చేసే ఈ కార్వింగ్ అనేది బాగా మనకు హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అలా ఈజీగా ఈ గ్లాసెస్కి మనం చిన్న చిన్నగా డిజైన్గా కట్ చేసుకొని గార్నిష్ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను క్లాస్లో చూపిస్తాను. దీనివల్ల ఏంటంటే మనం సర్వ్ చేసే గ్లాస్లో ఉన్న ఆ జ్యూస్తో పాటు ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. మెయిన్గా దీంట్లో యూజ్ చేసే ఫ్రూట్స్ ఏంటంటే సిట్రస్ ఫ్రూట్సే ఉంటాయి. అంటే మనకు కొంచెం పుల్లగా ఉండే ఈ ఫ్రూట్స్, నిమ్మ కానీ లేకుంటే పైనాపిల్, తర్వాత నారింజ, బత్తాయి, చెర్రీ, తర్వాత వచ్చేసి స్ట్రాబెర్రీ, ఇవన్నీ కూడా వీటిలో గార్నిష్ లాగా వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఏంటంటే దాంట్లో మనం సర్వ్ చేసిన జ్యూస్కి ఆ పీస్ ఏదైతే మనం పెడతామో దాంట్లో ఉండే జ్యూసెస్ కూడా కొంచెం బ్లెండ్ అయ్యి ఇంకొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో దాని కొరకే ఎక్కువగా ఆ గార్నిష్ అనేది కూడా ఈ రకమైనటువంటి సి విటమిన్ బేస్గా ఉండే ఎక్కువ ఫ్రూట్స్తో యూజ్ చేస్తుంటారు. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, జనరల్గా మనం ఇంకొంచెం రకాల వాటి వెజిటేబుల్స్తో కూడా కొన్ని చేసుకోవచ్చు, ఎందుకంటే అది ఇంటి వరకు పరిమితం. ప్రొఫెషనల్గా చూస్తే మటుకు ఇవే ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఆ చిన్న చిన్న డిజైన్స్ ఎలా చేసుకోవాలి, మనం సర్వ్ చేసుకునే ఆ జ్యూస్ గ్లాస్ని లేదా ఆ డ్రింక్ గ్లాస్ని ఎలా చిన్న చిన్న వాటితో మనం గార్నిష్ ఇంకా కొంచెం బ్రైట్గా ఎలా చేసుకోవచ్చో ఈరోజు నేను క్లాస్లో చూపిస్తాను. సో కొన్ని రకాల వాటికి గ్రీన్ లీఫ్, అది పుదీనా, మింట్ లీవ్స్ కూడా వాడుతూ ఉంటారు. వీటిని కూడా మనం రెడీ చేసి పెట్టేసుకుంటే ఈ మనం గార్నిష్ చేసుకున్న చిన్న చిన్న డిజైన్స్తో పాటు ఇంకొంచెం ఆ గ్రీనరీగా చాలా బాగుంటుంది. స్టార్ట్ చేసేస్తాం. ఈ గార్నిష్ చేసుకోవడానికి మనకు ఒక ఆరెంజ్ హైబ్రిడ్ అయి ఉండాలి, అలాగే కొద్దిగా పుదీనా, కట్ చేసుకోవడానికి పేరింగ్ నైఫ్. సో పైన స్కిన్ పీల్ చేస్తాం. సో దీంట్లో ఉన్న ఈ వైట్ పార్ట్ కూడా కొంచెం మనకి వెళ్ళిపోవాలి, అప్పుడు మనకు అది బాగా బెండ్ అవుతుంది. ఓకే, సో ఇది మొత్తంగా వెళ్ళిపోతే మనకు ప్రాపర్గా బెండ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ వైట్ పార్ట్ అనేది మనం మ్యాక్సిమంగా వెళ్ళిపోయేట్టుగా చూసుకోవాలి. కొంచెం లైట్గా ఉండాలి ఉండడానికి, కొంచెం సపోర్టివ్గా ఉండడానికి. ఓకే, సో ఇక్కడ కొంచెం మనం స్లిప్ ఇచ్చేసి మధ్యలో అలాగే ఇటువైపు నుంచి కూడా ఈ పీస్లు ఇలా తీసేస్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఇలా లాక్ అవుతుంది. ఓకే, సో దీన్ని గ్లాస్ పైన ఇప్పుడు మనం పెట్టేసుకుందాం. దీంతో పాటుగా పుదీనా, ఓకే, సో ఇక్కడ ఇలా సపోర్టివ్గా ఉంటుంది. దీని మధ్యలో మనం మింట్ లీవ్స్ పెట్టేసుకుందాం. ఓకే, సో ఇలా మనం సర్వ్ చేసుకోవచ్చు.